ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో ప్రీవియస్‌గా వచ్చిన కొన్ని సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే √225/14 ఇంటూ √196/22 ఇంటూ √480/15 వాల్యూ ఎంత అనేసి ఇచ్చాడు మనకి తెలుసు √25ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు. √225ని 225 అంటే 15 హోల్ స్క్వేర్ కదా. 15 హోల్ స్క్వేర్ రూట్ ఇస్తే స్క్వేర్కి రూట్ అయి కట్ అయిపోయి మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అలాగే 196 అంటే మనకి 14 స్క్వేరే కదా. 14 స్క్వేర్కి రూట్కి పోతే మనకి 14 అనేది ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 484 అంటే మనకి 22 హోల్ స్క్వేర్ కదా. 484 అంటే ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోతే ఎంత వస్తుంది, 22 వస్తుంది. ఓకే, దాని ప్లేస్లో ఇప్పుడు మనం ప్రత్యేకిస్తాం. 225 ఏ రకంగా రాసుకోవచ్చు, 15 కింద రాసుకోవచ్చు బై 14 వస్తుంది. నెక్స్ట్ 196 ఏ రకంగా రాసుకోవచ్చు, 14/22 రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 484ని ఏ రకంగా రాసుకున్నాం, 22 కింద రాసుకుందాం బై 15 రాసేసుకుందాం. ఇప్పుడు ఈ 14కి 14 క్యాన్సిల్, ఈ 22కి 22 క్యాన్సిల్, ఈ 15కి ఈ 15 క్యాన్సిల్. అంటే దీని వాల్యూ ఎంత వస్తున్నట్టుగా మనకి 1 అనేది వాల్యూ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి స్క్వేర్స్ రావాలి ఇక్కడ. √225 అంటే ఒకటి చెప్తున్నాను క్లారిటీగా మీరు వినండి. మనం దీన్ని 15 స్క్వేర్ అంటే 225 కదా. ఈ రూట్ను కూడా వేసేసుకుందాం. ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోతే మనకి 15 వచ్చింది. ఓకే, ఆ విధంగా √96ని 14 కింద రాశారు, 484ని 22 కింద రాసాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం సింప్లిఫికేషన్ చూసుకుంటే √0.4 ప్లస్ √1.44 ప్లస్ √1.69 ప్లస్ √0.0009కి ఇచ్చారు. దీని వాల్యూ ఎంత అనేసి మనకి ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ 0.02ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు, 0.2 హోల్ స్క్వేర్ రాసేసుకోవచ్చు. రూట్ రకంగా స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతే మనకి ఎంత ఉన్నట్టుగా, ఇక్కడ 0.2 ఉన్నట్టుగా. అంటే 0.0 వాల్యూ ఎంత మనకి, 0.2 అనేది రాసేసుకోవచ్చు. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకుందాం. 1.44ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం, 12 స్క్వేర్ కాబట్టి 1.2 రాసేసుకోవచ్చు కదా. అంటే 1.2 హోల్ స్క్వేర్ రూట్ వేస్తే స్క్వేర్కి రూట్ కట్ అయిపోద్ది కాబట్టి అప్పుడు 1.22 అనేది మనకు ఉంటుంది. ప్లస్ 169 అంటే ఏంటో మనకు తెలుసు. 169 దేని యొక్క, ఇక్కడ 1.69 ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 1.3 హోల్ స్క్వేర్ రాసేసుకోవచ్చు. ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోతుంది కాబట్టి ఈ 1.69 రూట్ ప్లేస్లో మనం 1.3 కింద రాసేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 0.0009 ఉంది కదా, దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 0.03 హోల్ స్క్వేర్ కింద రాసేసుకోవచ్చు. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 0.03 అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. 0.2 అలాగే 1.2 అలాగే 1.3 అలాగే 0.03 యాడ్ చేసేసుకోవాలి. 37.2 అంటే 2.73 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే √10 ప్లస్ √221 ప్లస్ √12 ప్లస్ √16 ఇచ్చారు. ఫస్ట్ 16 మనం ఏ రకంగా రాసుకోవచ్చు చూద్దాం. 4 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 4 స్క్వేర్ రాసుకున్న తర్వాత రూట్ ఉంది కాబట్టి రూట్ వేసుకుంది. స్క్వేర్కి రూట్ కట్ అయిపోతే ఏమొస్తుంది, ఇప్పుడు దీని వాల్యూ నార్మల్గా అలాగే వేసేసుకోండి. అది ఏమొస్తుంది, 10 ప్లస్ √221 ప్లస్ √12 ప్లస్ ఏమొచ్చింది, 4 వచ్చింది. 12 ప్లస్ 4 అంటే ఎంత మనకి 16. 16ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు, 4 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఇంకేముంటుంది అప్పుడు, √10 ప్లస్ √221 ప్లస్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ ఈ రెండు కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 225 వస్తుంది. 225 అంటే ఎంత మనకి, 15 స్క్వేర్ కదా. ఈ 15 స్క్వేర్కి స్క్వేర్ వేసుకొని రూట్ వేసామనుకో స్క్వేర్కి రూట్ కట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, √10 ప్లస్ ఇది ఎంత 15 కింద రాసేసుకోవచ్చు. 15 ప్లస్ 20 ఎంత మనకు వస్తుంది, 25 అనేది రావడం జరిగింది. √25 వస్తుంది. √25 అంటే ఏంటి, 5 స్క్వేర్ కదా. ఈ స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతే మనకి ఎంత వస్తుంది, 5 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ √56 ప్లస్ √56 ప్లస్ √56 ప్లస్ ఈ రకంగా మనకి ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి కంటిన్యూ అవుతుందంటే దీని అర్థం ఏంటి? ఇన్ఫినిటీ. అది ఎంతవరకైనా కంటిన్యూ అవుతుందని అర్థం. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి రూట్లోని 56 ప్లస్ ఒకే ఈక్వల్ నెంబర్లు ఇస్తే దాని ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అంటే దాని యొక్క నెంబరే దాని యొక్క ఆన్సర్ అయిపోతుంది. దీని ఆన్సర్ ఎంత? 56. కాబట్టి డైరెక్ట్గా మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎన్టీపీసీలో CBT 1లో 2021లో వచ్చిన ఎగ్జామ్స్లో వచ్చిన పేపర్స్ అండి ఇవి. ఓకే, ఇక్కడ రూట్ ఇచ్చేసి 0.000064 ఇచ్చారండి. ఈ 0.00064ని ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 0.008 హోల్ స్క్వేర్ మనకి 0.00064ని 0.008 హోల్ స్క్వేర్ వేసి ఈ 3ని యథావిధిగా ఆ రకంగా వేసేసుకుందాం. ఓకే, ఈ స్క్వేర్కి రూట్ కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది మనకి? 3 రూట్ ఎలాగ ఉంటుంది? 0.008 ఉంటుంది. ఓకే, ఈ 0.008ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే రూట్ ఈ రకంగా వేసేసుకోండి. ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 ఈ రకంగా రాసుకోవచ్చా? 3 టైమ్స్ అంటే ఏమొస్తుంది? రూట్ దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? 0.2 హోల్ క్యూబ్ కింద మనం రాసేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ 0.23ని ఇక్కడ ఈ రూట్ తీసి హోల్ పవర్లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 0.2 √3 వస్తుంది. ఈ క్యూబ్ని ఈ రకంగా రాసుకోవచ్చు కదా, 1/3 కింద రాసేసుకోవచ్చా? రాసుకున్న తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఈ 3 కట్ అయిపోతుంది. అంటే మనకి ఎంత ఉన్నట్టుగా అక్కడ? 0.2 ఉన్నట్టుగా. అంటే మన ఆన్సర్ ఎంత? 0.2. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూసుకుంటే 3/4 డివైడెడ్ బై 5/12 మైనస్ 1/3 ఇంటూ 9/5 బ్రాకెట్లో 2/3 డివైడెడ్ బై 1/3 -1 ఇచ్చారండి. మనం బాడ్మాస్ రూల్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అయితే మనకి బ్రాకెట్లో ఇచ్చింది ఫస్ట్ మనం చేసేసుకుందాం. ఇక్కడ బ్రాకెట్లో 2/3, ఇక్కడ మన డివిజన్ని మల్టిప్లికేషన్ చేంజ్ చేసేటప్పుడు ఇది అనేది రివర్స్ అయిపోతుందండి. 1/3 కాస్త 3/1 అయిపోతుంది, -1 వస్తుంది. ఈ 3కి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 - 1 ఎంత ఉంటుంది అంటే మనకి ఎక్కడ వాల్యూ 1 అనేది వస్తుంది. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం కూడాను 1 అని మనం కన్సిడర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3/4 ఉంది కదా, ఈ 3/4 ఇక్కడ మనం చెప్పాం కదా, ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటి కింద కన్వర్ట్ చేస్తే పైది కిందికి, కిందిది పైకి అయిపోతుంది. అంటే 12/5 వస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ ఏం చెప్పాము? 1/3 ఇంటూ 9/5 ఆ రకంగా రాసేసుకుందాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో 1 వాల్యూ ఇచ్చింది కాబట్టి 1 ఆ రకంగా రాసుకుందాం. 1 ఒకటే, లేకపోయినా ఒకటే 1. ఇప్పుడు ఏం చేస్తావు? ఇది ఎంత? 3 3 జార్ల 9, ఇది 4 3 జార్ల. అప్పుడు 3 3 జార్ ఎంత మనకి? 9 -3. ఓకే, ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 ఉంది. మనం ఏమి ఇక్కడ హారాల్లోన నెంబర్స్ అనేది ఈక్వల్గా అయ్యేటప్పుడు పైన నెంబర్లో ఒకవేళ ప్లస్ ఉంటే కలిపేస్తాం, మైనస్ ఉంటే తీసేస్తాం. మైనస్ ఉంది కాబట్టి 9 - 3 ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. ఓకే, బై 5 యథావిధిగా నెంబర్ వేసేద్దాం. ఓకే, అంటే ఆన్సర్ ఎంత? 6/5. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే మనం ఇది కంపల్సరీగా ఈ సింప్లిఫికేషన్లో బాడ్మాస్ రూల్ అయితే ఫాలో అవ్వాలండి. బి ఫర్ బ్రాకెట్, ఇది దీన్నే వి బాడ్మాస్ రూల్ ఉంటారంటే వి అంటే వి బార్ అండి. బార్ ఏది ఉందో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, బ్రాకెట్లోనే ఫస్ట్ చేస్తే 6 - 5 + 3 ఎంత? 8 వస్తుంది. ఓకే, ఈ రకంగా రాసేసుకోండి. 6 - 8 అంటే మనకి ఎంత? -2 అనేది దాని వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చేశాడు? మైనస్ ఉంది కదా, 9 - ఇది ఉంది. అంటే 9 - ఈ రకంగా రాసుకుంటారు. 9 మైనస్ ఇంటూ మైనస్ ఏమి ప్లస్, అంటే 9 + 2 ఎంత వస్తుంది మనకి? 11 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ 11 ఇక్కడ వరకు వచ్చింది కదా, 11 ఇక్కడ వచ్చింది కదా, 11 ఇక్కడ ముందు 8 అనేది ఉండడం జరిగింది. ఏమి ఇచ్చాడు? ఈ రకంగా ఇచ్చాడు కదా, 8 ఇచ్చి దాని వాల్యూ లోపల ఎంత వచ్చింది? 11 వచ్చింది. అంటే 88 అనేది రావడం జరిగింది. ఈ 88 నుంచి బ్రాకెట్లోన మొత్తం ఇదంతా దీని వాల్యూ అంతా ఎంత వచ్చింది మనకి?
88 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ 50 నుంచి -88 చేసేయాలి. 88 చేస్తే మనకి ఎంత వస్తుంది? -38 అనేది రావడం జరిగింది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.